మాటలు రావేటి? వచ్చు. ఏటి వచ్చని చెప్పి అటు చూస్తున్నావు? అక్కడ ఎవడన్నా ఉన్నాడేటి? రామరామా. రామరామా ఆడవుడు మధ్యలో? దేవుడండి. దేవుడా? అంటే నీకు మగదేవుళ్ళు తప్ప ఆడదేవుళ్ళు గుర్తుకురాదేటి? చూడే, ఇక మీదట నువ్వు మగదేవుళ్ళు తలుచుకుని ఉంటే ఊరుకునేది లేదు. ఇవాళనండి నేనే నీకు మగదేవుణ్ణి, పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా. అలాగేనండి. అదే ఇప్పుడు కొంచెం లైన్ లోకి వచ్చా. అవునా, ఎంతకీ మన ముహూర్తం ఎన్ని గంటలకి? అదే మన చావున ముహూర్తం ఎన్ని గంటలకని? 10:30 అంత ఖచ్చితంగా చెప్పు. పంతులు గారు చెప్పారండి. పంతులు చెప్పాడా? అంటే పంతులకి నీకు ఎప్పటి నుండో రన్నింగ్ కనెక్షన్ ఉన్నది అనమాట. అయ్యో, ఇప్పుడు ఆ టైం అయితే నీతో చెప్పాడు, అదేదో నాతో చెప్పచ్చు కదా. ఆ టైంలో మీరు లేరండి. ఏ టైంలో? ఓహో, నువ్వు ఆ పంతులు ఏకాంతంగా కలుసుకున్నప్పుడే నేను కనిపెట్టేశానే. ఇక పెళ్లిపేటల మీద నువ్వు కూర్చున్నప్పుడు ఆ పంతుల్ని చెయ్యి పట్టుకుని క్రికెట్ కామెంటరీ ఇచ్చినట్టుగా టక 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 మంత్రాలు చదివేసి నీ చెయ్యి పిసికేస్తున్నాడు. నేను కనిపెట్టేశాను. అబ్బే, అదేం కాదండి. మరి ఏటి కాదు? సరే, ఆ పాయింట్ అలా ఉంచు. సెకండ్ పాయింట్ కి వస్తున్నాను. ఆడ అరుంధతి నక్షత్రం చూపిస్తానని ఇద్దరిని బయటికి తీసుకెళ్లి అది గది 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 గదిగో అదే అరుంధతి నక్షత్రం చూపించాడు. నేను ఆకాశం వైపు చూస్తున్నాడు, ఆడు నీ వైపు చూస్తున్నాడు, నువ్వు ఆడి వైపు చూస్తున్నావు. కరెక్టేనా? నాకు నక్షత్రం కనిపించలేదండి. నాకు మాత్రం కనబడేదేంటి? కనబడలేదు. నాకు కనబడలేదు, నీకు కనబడలేదు. సరే, నీ కనబడినప్పుడు నువ్వు నన్ను అడగాలి కదా. సర్లే సర్లే, ఆ పాయింట్ అలా ఉంచు. మరో సెకండ్ పాయింట్ అడుగుతాను. అవునే, పెళ్ళిలో నువ్వు పేటల మీద కూర్చున్నప్పుడే పెళ్లికి వచ్చిన ప్రతి మొగాడు నిన్నే చూస్తున్నాడేటి? అదేటా మలుపు? పెళ్లి కూతురు అన్నాక అందరూ చూస్తారు కదండి. పెళ్లి కూతురు అన్నాక అందరూ చూస్తారని అందంగా కనిపించేస్తావా? సరే సర్లే, ఆ పాయింట్ ఎలాగుంచు. మూడో పాయింట్ కి వస్తున్నాను నేను. ఆ ఫోటోలు తీసినాడు, నువ్వు దీని మీద కూర్చుని దగ్గర నుంచి నీ చుట్టే తిరుగుతున్నాడు. ఇకపోతే ఆ వీడియో కొండగాడు ఆడేమో భుజం మీద ఒకటి ఎట్టుకొని ఓహా నువ్వు బట్టలు మార్చుకుంటున్నప్పుడు కూడా మొత్తం అంతా కవరింగ్ ఇచ్చేసాడు తెలుసా? మీరే కదండి డబ్బులు ఇచ్చి వాళ్ళని పెట్టారు. ఏంటి డబ్బులు ఇచ్చి పెడితే? ఒరే రండిరా, వచ్చి మా ఆవిడని చూపించాల్సినంత చూపించేయండి అని చెప్తానేటి. చేసి అనైతే సరిపోద్దేటే. పెళ్లిలో సొన్న యూజేవాడు, డబ్బు లాగించేవాడు, ఎంగులాకలు ఇచ్చేవాడు, వంటలు ఉండేవాడు, మొత్తం అందరూ నిన్నే చూస్తున్నారు, నన్ను తప్ప. తల దించుకునే ఉన్నాను కదండి. ఆ దించుకునే ఉన్నావు, కానీ దించుకుని ఎవరిని చూస్తున్నావు అని అడుగుతాను. నాన్న, నేనే పరిస్థితిలో ఉన్నానో చూసావుగా నాన్న. అది ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్న గుర్తొచ్చాడు. ఏ మీ అమ్మ గుర్తుకు రాలేదేటి? పెళ్ళైన తర్వాత మీ నాన్న నీ దగ్గరకు వచ్చి అమ్మా అమ్మా అని నిన్ను వాటేసుకుంటుంటే నువ్వేమో నాన్న నాన్న అని గుండెలు పెట్టి వాలిపోయావు కదే. మీరిద్దరూ అలాగుంటే నా మనసు ఎంత బాధపడిందో నీకే తెలుసు. నిజం. అలా ఆయన వేసిన యక్ష ప్రశ్నలకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక పిచ్చిదానిలా పడుకుండిపోయాను. ఫలితంగా పిచ్చివాడిలా నువ్వు పుట్టావు బాబు. ఓహో, నా పుట్టుకే ఓ చరిత్ర ఉందన్నమాట. నమస్కారం మేడం. రేపు నా పుట్టినరోజు, మీరు తప్పకుండా రావాలి. ఫంక్షన్ ఎక్కడ ఏర్పాటు చేసావు? దగ్గరలో ఉన్న హోటల్లో ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాను మేడం. ఎక్కడో ఎందుకమ్మో, డబ్బులు దండగా మన హాస్టల్లోనే ఏర్పాటు చేసుకో. చాలా సంతోషం మేడం, మీరందరూ తప్పకుండా ఫంక్షన్ కి రావాలి. మేము చెప్పేది అందరూ వినండి. మేం పేరెంట్స్ కాదు, వాళ్ళను బంధించి వాళ్ళ దుస్తుల్లో వచ్చాం. మీ దగ్గర ఉన్న నగలని సంచిలో వేయండి, లేకపోతే ఈమె తల తెగి కింద పడుతుంది. వేయండి, తీసివేయండి. అందరూ ఇచ్చేయండి అమ్మా, లేకపోతే నన్ను చంపేస్తాడు. ఆ తర్వాత మీ నగలన్నీ మీకు చేయించిస్తాను. ప్లీజ్ ఇచ్చేయండి. తాలిబొట్టైనా ఉంచుకోవచ్చా? కుదరదు, వేసేయండి. నా దగ్గర ఏం లేదు. గొలుసుందిగా? ఇదా, నువ్వేమన్నా ఇవ్వు కానీ గొలుసు మాత్రం ఇవ్వద్దని మా బామ్మ చెప్పింది. ఆగు బాబు, ఆ పిల్లని ఏం చేయకండి. ఆ గొలుసేగా మీకు కావాల్సింది, అదేదో నేను తీసిస్తాను. ఆ పిల్లని ఏం చేయకండి బాబు, ప్లీజ్, మీకు దండం పెడతాను. ఇది బంగారం ఇవ్వదట, దీన్ని శృంగారం తీసుకుందాం. లేవండి, లేవండి, లేవండి. వదలరా.
రా. వెళ్ళండి. రండి, ఆగండి రా. చాలా థ్యాంక్స్ అండి. సిటీలో జరిగే అన్ని దొంగతనాలకి మర్డర్లకి ఈ ముఠాయే కారణం. వీళ్ళని పట్టుకుంటే ప్రైజ్ మనీ కూడా ఉంది. కానీ వీళ్ళంత ఈజీగా అది ఒక ఆడపిల్ల వల్ల దొరుకుతారని మేము ఊహించలేదండి. అందుకే హార్ట్లీ కంగ్రాట్స్ అండి. నమస్తే. ఓ పక్క ఫ్యామిలీ టైప్ అన్నమాట. నిన్ను నీ హాస్టల్ ని వదలను. నేను జైలు నుంచి తిరిగి వచ్చాక నీ సంగతి చూసుకుంటా. నా ముందే ఎక్స్ట్రాలేంట్రా. పదండి రా, స్టేషన్ లో నరకం స్పెల్లింగ్ రాత్రి కానీ. పదండి పదండి. అబ్బా ఏ బాలు, ఏమిటి వాళ్ళంత సెక్సీగా టెంప్టింగ్ గా ఉన్నావు? నీకు కూడా తెలిసిపోయిందా? ఏమిటి తెలిసేది? కొంగులో కోడిగుడ్డు. నేను ప్రేమలో పడ్డాను. ఏయ్, నువ్వు ప్రేమలో పడ్డావా? అబ్బా, ప్రేమ అంటే నాకు ఒళ్ళు జలదరిస్తుంది బాబు. అవును, పెళ్ళైన తర్వాత ఏం చేస్తావు? శోభనం. శోభనం అంటే ఏంటో తెలుసా నీకు? ఇది తెలీదు. స్వీట్లు పళ్ళు ఇంత పెద్ద గ్లాస్ తో పాలు పెడతారు కదా, అది ఇద్దరు తాగేసి ఇద్దరు కౌగిలించి పడుకుంటారు. శోభనం అంటే అంతేనా? సినిమాలో చూపించేది ఇంతేగా. హోష్, అదేనా? ఇంకేదో చెబుతావని ఆశపడ్డాను. కొండలో బంగారం ఉందని కొండకు బొక్క పెడితే కొండ చిలువ వచ్చి మింగేసిందట. అట్లా ఉంది నువ్వు చెప్పేది. నువ్వన్నీ పనికి వాళ్ళ మాటలు మాడుతున్నావు కానీ నేను అర్జెంట్ గా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఏమిటో. అరే ఏంటి బాలాజీ, ఎప్పుడూ లేని పొద్దున నిద్ర లేచొచ్చావు? రాత్రి అసలు నిద్రపోతేగా. అదేంటి, ఎందుకు నిద్రపోలేదు? ఆ అమ్మాయి దొంగల్ని కొట్టినప్పటి నుంచి నాకు నిద్ర పడతలేదు మమ్మీ. భయం వేసిందా నాన్న? నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను. ఆ అమ్మాయితో మాట్లాడు మమ్మీ. నిజమా బాలా? ఆ అమ్మాయితో నా పెళ్లి చేయకపోతే అసలు నా జన్మలో పెళ్లి చేసుకోను. అలాగే నాన్న, నీకు ఆ అమ్మాయినిచ్చే పెళ్లి చేస్తాను. ఇవాళే మాట్లాడతాను. భలే మంచి రోజు పసందై. అబ్బా, అట్ట చూస్తా ఉంటే ఎట్టా తట్టుకునేది? కొంచెం సూప్ మరల్సి రాదు? ఏంటే అలాంటి బ్యూటీని ల్యూటీ చేద్దాం అనుకున్నావేమో. నే అంత తేలిగ్గా పడే రకాని గాను. హాయ్. ఏడు సేవలే, నిన్నేం చేసుకుంటావు? ఏమి ఎరగనట్టు మాట్లాడమ్మక కాకి బాయ్యా. ఎవరన్నా చూస్తే బాగుండదు. అయ్యో అదేంటి, ఇంకా నన్ను నైటీలో చూస్తే డ్యూటీ ఎగ్గొట్టి ఎగిరి గంతే సెట్టున్నావే. నీ ఓటం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా? యారాని పిలవాలా ఏమైనా పిలవాలో తెలవట్లేదు. దానికంత టెన్షన్ ఎందుకు? ఏమేలో రెండో అక్షరం మే, ఏరాలో రెండో అక్షరం రా, రెండు కలిపి మేరా 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 అను. ఎల్రా అనాలనిపిస్తుంది. మేడం వాల్ పోస్టర్ కలర్ఫుల్ గానే ఉంది గానీ సినిమా మాత్రం బ్లాక్ అండ్ వైట్. చేతు గారు హాయ్. హాయ్. మీ మీద నా అభిమానంతో మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు పుర ప్రముఖులు మిమ్మల్ని సత్కరించాలని నిర్ణయించారు. మీరు నా మాట కాదనకుండా అవునంటారని నేను భావిస్తున్నాను. మీ అంతటి వారు కనికరించి సత్కరిస్తానంటే కాదనగలనా? కాదనలేరని నాకు తెలుసు, ఎందుకంటే అడుగుతున్నది నేను కదా. అదే, నచ్చిన వారు అడిగితే కాదనగల శక్తి నాకు లేదు. చాలా థ్యాంక్స్. వస్తా. మళ్ళెప్పుడు వస్తారు? రేపు సంధ్యలకు వస్తా. చూడమ్మా, నేను అడుగుతున్నానని మరోలా అనుకోకు. మా బాలాజీని చూసావుగా? మీ బాలాజీకి ఏంటండి, కాంప్లైన్ బాయ్ లా ఉన్నాడు. ఇది వరకు ఆడవాళ్ళని చూస్తేనే తప్పుకు తిరిగేవాడు. అలాంటిది నిన్ను చూసిన తర్వాత చేసుకుంటే నిన్నే చేసుకుంటానంటున్నాడు. పైసా కట్నం అక్కర్లేదు. ఇంకా పెళ్లి ఖర్చులకు ఏమైనా కావాలంటే నేనే ఇస్తాను. ఈ హాస్టల్ బాధ్యత నీకు అప్పగించి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. పెద్దదాన్ని, నా కోరిక కాదనుకో, ఇవి చేతులు కావనుకో. అబ్బే, ఇదేంటండి పెద్దవారు? నాకు కొంచెం టైం ఇస్తే. ఎంత టైం అయినా తీసుకో, నువ్వు ఒప్పుకుంటే నాకంతే చాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సన్మానం చేతుగారికి మాత్రమే కాదు, ధైర్యపేతమైన ప్రతి భారత స్త్రీకి. ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవత కొలవై ఉంటారని, ఎక్కడ దేవత కొలవై ఉంటారో అక్కడ శాంతి సుభిక్షం ఏర్పడుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. శ్రీ చేతు గారు నిజంగా ఒక మహాశక్తి, ఒక ఆది పరాశక్తి కూడా. ఎంచేతనంటే ఎంతో కాలం నుండి పోలీస్ డిపార్ట్మెంట్కి తలనొప్పిగా మారిన ఒక అంతర్రాష్ట్ర దొంగల ముఠాన్ని పట్టించిన
మిస్ చైతు గారికి పుర ప్రజల తరపున, పోలీస్ డిపార్ట్మెంట్ తరపున, మీ తరపున, మా తరపున అభినందనలు తెలియజేసుకుంటాం. ఇప్పుడు కుమారి చేతు గారు తన ఆనందాన్ని, అనుభవాల్ని మనందరితోనే పంచుకుంటారు. రండి. సభకి నమస్కారం. పుర ప్రముఖులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేసిన ఈ సన్మానం